నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఘనాలో పర్యటించనున్న భారత ప్రధాని. రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దేశంలో ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదన్న ఐసీఎంఆర్. జమ్మూ కాశ్మీర్ నుంచి అమర్నాథ్ యాత్రకు బయలుదేరిన తొలి బృందం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన కోసం ఈ ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఈ నెల 9 వరకు ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలలో పర్యటించనున్నారు. తొలుత ప్రధాని ఘనా సందర్శిస్తారు. 30 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి ఘనా దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఇరు దేశాల మధ్య ఉన్న పటిష్ట ద్వైపాక్షిక భాగస్వామ్యంపై చర్చిస్తారు. అలాగే ఆర్థిక, ఇంధన, రక్షణ సహకారాన్ని పెంచడంపై ఆ దేశాధ్యక్షుడితో చర్చిస్తారు. కుప్పంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు శాంతిపురం మండలం తుంసి మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా వివిధ అభివృద్ధి సంక్షేమ ప్రత్యేక పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ హంద్రీనీవా ద్వారా శ్రీశైలం నుంచి కుప్పానికి సాగునీరు అందిస్తామని తెలిపారు. ఆరోగ్యం బాగుంటే ఇప్పుడు ఈ కరెంటు వాడడం కరెక్ట్ కాదు. ఆదాయం బాగా ఉండాలి, ఖర్చు తగ్గాలి. ఆరోగ్యం బాగుండాలంటే రూఫ్ టాప్ సోలార్ సూర్యగారి కింద వచ్చేదాన్ని మనం అందరం పెట్టుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈరోజు మీరు చూస్తే మన ఇంటిపైనే మనమే కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దానికి కుప్పం ఒక కేంద్రంగా తయారవుతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీనికోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టాం. రూఫ్ టాప్ కరెంటు ప్రతి ఒక్క ఇంటి పైన మీరు కరెంటు తయారు చేసుకోవాలి. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఉచితంగా 2 కిలోవాట్ల వరకు ఇస్తాం. మీరు కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం మీకే వస్తుంది. మీరు వాడుకుని కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి. దానివల్ల ₹2.8 తిరిగి మీకు డబ్బులు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది ప్రగతిపై ప్రజలకు వివరిస్తున్నారు. పలు జిల్లాల్లో మంత్రులు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం తిల్లపూడిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, మహిళలు, వృద్ధులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం జయపురం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పథకాలను అందిస్తున్నామన్నారు. అన్నమయ్య జిల్లా సంపేపల్లి మండలం దేవపట్ల గ్రామంలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేస్తూ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తొలి ఏడాదిలోనే ₹1,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతూ వస్తోందన్నారు. ప్రతి గ్రామాన్ని సుందర గ్రామంగా తీర్చిదిద్దుతామని శ్రీకాకుళం శాసనసభ్యుడు గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం నైర పంచాయతీ వెంకటాపురం గ్రామంలో రహదారులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించే పలు పథకాలను అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని మంగళంలో జరిగిన కార్యక్రమంలో తుడా చైర్మన్తో కలిసి శాసనసభ్యుడు పులివర్తి వెంకటమణి ప్రసాద్ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో సుపరిపాలన అందించిందన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సుపరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యుడు బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే ఏడాది సుపరిపాలనకు తొలి అడుగు అని పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో సుపరిపాలనకు ఏడాది కార్యక్రమంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై కరపత్రాలను ఆయన పంపిణీ చేశారు. గన్నవరంలో గౌడుపేట ప్రాంతంలో శాసనసభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల లబ్ధిని వివరించారు. ప్రతిభ గలవారిని గుర్తించి ప్రోత్సహిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఉత్తరాంధ్ర యువ రచయిత మత్స్యకార కుటుంబానికి చెందిన సురాడ ప్రసాద్ను కేంద్ర మంత్రి అభినందించారు. ఆయన రచించిన మై రావణ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం 2025 అందుకోవడం తెలుగు సాహిత్యానికి, తెలుగు రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. తెలుగు భాష, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడం, సాహిత్య రంగంలో యువతను ఆకర్షించడంపై ప్రధానంగా చర్చించినట్లు కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ జైళ్ల ఆధునికీకరణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఎస్పెషల్లీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్ కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్ లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ తోనే జరిగే కార్యక్రమం ఇది. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్ కి కూడా కొన్ని పరిస్థితుల్లో వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్ కి కూడా నేను లాస్ట్ టైం నేను వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదులు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదు అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తి అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. రైతుల అభివృద్ధికి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని బుచ్చి అప్పారావు తాటిపూడి జలాశయం నుంచి సాగునీటిని మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడైనా నీటికి ఇబ్బంది ఏర్పడినా, చెరువులు దెబ్బతిన్నా మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో మనం ఏం చేస్తే బాగుంటుందని కూడా కార్యాచరణ చేయాలి. ఇది నామినేట్ చేశామంటే ఇది ఒక గౌరవమైన పదం కాదు, ఒక బాధ్యత. దాన్ని ఏ రకంగా మీరు గ్రామాల్లో అలవర్చుకుంటారు? గవర్నమెంట్కి మీరు ఎంత రిక్వెస్ట్ చేస్తే మేము అంత పని చేయగలుగుతాం. ఏంటేంటి చేయాలి? చెరువులు ఫిల్ చేయడానికి ఏమైనా రిపేర్ వర్క్స్ ఉన్నాయా? ఎన్ఆర్జీఎస్లో ఏమైనా పెట్టుకోవచ్చా? రైతాంగ ఊర్లో గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఏమైనా చేసి ఎంఎన్ఆర్జీఎస్లో వర్క్ కాంపొనెంట్ పెట్టుకోవచ్చా? ఇవన్నీ కూడా మీరు సమాలోచన చేసి ప్రతి చెరువును కూడా బాగు చేసుకొని తాటిపూడి నీరు అన్ని చెరువులకు నిండి అందరికీ అన్ని పొలాల్లోకి వెళ్ళి. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. అరే ఆర్డర్ తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు.
ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక్క క్లిక్ లో. అరే వా, చిక్కుకుంది. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించడానికి 5 నగర వనాలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి చక్రపాణి తెలిపారు. బుక్కపట్నంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పుట్టపర్తి, అమగొండపాలెం, పెనుగొండ, చలివేందుల, బట్రేపల్లి అటవీ ప్రాంతాల వద్ద ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు నగర వనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సత్యసాయి జిల్లాలో నెక్స్ట్ 5 ఇయర్స్లో ఫస్ట్ ఇనిషియల్గా ఒక 33% గ్రీన్ కవర్, నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం కూడా 33% జియోగ్రఫికల్ ఏరియాలో ట్రీ కవర్ ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్ ఎక్స్క్లూజివ్గా మన జిల్లాలో అన్ని జిల్లాల్లో ఉంది. దగ్గర 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే నగరవనం కాన్సెప్ట్ ఏంటంటే టౌన్కి, అర్బన్ ఏరియాకి, ముఖ్యంగా మున్సిపల్ ఏరియాకి 10 కిలోమీటర్ దూరంలో ఏదైనా ఫారెస్ట్ ఏరియా ఉంటే అక్కడ ఒకటి మంచి లంగ్ స్పేస్, ప్రజలు సాయంకాలం కానీ పొద్దున కానీ పోయి అక్కడ సేద తీరేదానికి. ఎందుకంటే టౌన్లో కొంచెం వాతావరణం కానీ పొల్యూషన్ కానీ వాతావరణం పొల్యూట్ అయి ఉంటుంది, పొల్యూషన్ దాంట్లో నడుపుతుంది కాబట్టి 10 కిలోమీటర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ ఎయిర్ ఫోర్స్ డీడీజీ కమాండెంట్ నర్సింగ్ సైలని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. ఎన్సీసీ క్యాడెట్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ట్రైనింగ్ సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సింగ్ సైలని మాట్లాడుతూ ఫ్లయింగ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. I've come here for the first time after taking over as the DDG, and purpose of this visit is to see whether the NCC cadets are getting adequate training and whether the infrastructure and the training procedures are correct. I am happy to see that the training infrastructure is good. We have 2 good serviceable aircraft, and people are getting adequate training. They are getting the training, and I am very happy to see the josh of NCC cadets in this area. I wish them all the best, and I hope I see them flying. రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ ను త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కర్నూలు ఎయిర్పోర్ట్ నుండి విజయవాడకు విమాన సర్వీసులను కింజరపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుండి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మృతుడి కుటుంబ సభ్యులకు చెక్కును అందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కాకినాడలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సఖలి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి,
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి ఫలవంతమైన చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. నెల్లూరు నగరంలోని స్వర్ణాల చెరువులో ఈ నెల 6వ తేదీ నుంచి జరగనున్న రొట్టెల పండుగకు నగరపాలక సంస్థ భారీ ఏర్పాట్లు చేస్తోంది. 12 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర కమిషనర్ ఆనంద్ తెలిపారు. నెల్లూరు నగరంలో మనం జూలై 6వ తారీఖు నుంచి ప్రసిద్ధిగాంచిన రొట్టెల పండుగను సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. అయితే ఈ రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల్లో ఏవైతే డిజిగ్నేట్ చేయబడ్డాయో అక్కడ టాయిలెట్ ఫెసిలిటీ కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అదేవిధంగా పార్కింగ్ ప్లేసెస్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు బారికేడింగ్ కూడా చేయడం జరిగింది. ఈ ఫెస్టివల్ సందర్భంలో లక్షలాది మంది జనాభా వస్తారు కాబట్టి మనం ప్లాస్టిక్ రహిత నెల్లూరుని చూడాలని చెప్పి, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలని చెప్పి గౌరవ ప్రధానమంత్రి వర్యులు అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా సెలవిచ్చున్నారు. కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాని అన్నింటినీ మనం పూర్తిగా బ్యాన్ చేసేటువంటి పద్ధతిలో ఎవరు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడొద్దని, అదేవిధంగా వాటిని ఎవరు కూడా ఎంకరేజ్. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని 18 మండలాలకు జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీరు అందించే పథకానికి ఈ నెల 4న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మార్కాపురంలో శంకుస్థాపన చేస్తారని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఈ రోజు ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా 585 గ్రామాలలోని ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీటిని అందజేస్తారని తెలిపారు. జూలై 4th మనకు ఇక్కడ మార్కాపూర్ కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మార్కాపూర్ మండలంలోనే గౌరవ డిప్టీ సీఎం గారు ప్రోగ్రాం ఉంది. సో దాంట్లో జల్ జీవన్ మిషన్ సంబంధించి 1290 crores విలువైన ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. ఆ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ ఒక 18 మండల్స్ దాదాపు 578 హ్యాబిటేషన్స్లో ఉన్న వారికి తాగునీటి సమస్యల్ని పూర్తిగా నివర్తించడానికి ఉన్న ప్రాజెక్టు, దానికి ఫౌండేషన్ స్టోన్ సెరమనీ ఉంది. సో దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతున్నది. అందరు ఆఫీసర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జూలై 4 సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చైన్ స్నాచింగ్కు పాల్పడే ముఠాను అరెస్టు చేశామని వెల్లడించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం, మొన్న కూడా ఆదివారం మనము కృష్ణప్ప రాజేష్ అని చెప్పి ఇంకొక అఫెండర్ని కూడా పట్టి మనం చూపించడం జరిగింది. దాదాపు 4 కేసులు మనం అతని నుంచి కూడా రికవర్ చేశాము. సో క్రైమ్కి సంబంధించి మనం కొంత గట్టిగా ఎఫర్ట్స్ చేస్తున్నాము. అవుతాయి, ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా కొన్ని డిటెక్షన్స్ అవుతాయని చెప్పి నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ విధంగా కొంచెం వర్క్ చేస్తున్నాము. అదేనండి, అది అంటే మనము చేయవలసినటువంటి పోలీసింగ్ ఏదైతే ఉందో, కొంత ఇటువంటి అఫెండర్స్ మీద నిఘా కావచ్చు, ప్రోయాక్టివ్గా పోలీసు యొక్క. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి తెలిపారు. ఏలూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి ఆమోదయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులతో పాటు సివిల్, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, వాహన ప్రమాద బీమా, టెలిఫోన్ బకాయిలు, బ్యాంక్ లావాదేవీల కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. 633 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. క్రిమినల్ కేసెస్ 1891, సివిల్ కేసెస్ 2501, ఎంబీఓపీస్ 241. ఈ లోక్ అదాలత్ వల్ల ఏంటంటే త్వరితగతిలో కక్షిదారులకు వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టులో ఉన్న హ్యూజ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ వల్ల ఆఫీసర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసినా సరే అంత వాళ్ళకి త్వరితగతిలో న్యాయం జరగడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది.
అలా కాకుండా ఇందులో కూడా కొన్ని మ్యాటర్స్ సెటిల్ అవడం వల్ల పెండెన్సీ తగ్గడంతో పాటు అందరూ కూడా విన్నర్స్ అవుతారు. కోర్టుకు రావడం వల్ల ఏంటంటే కొంతమంది విన్నర్స్ అయితే కొందరు లూజర్స్ అవుతారు. గెలిచిన వార్తల్లో మరో విరామం తీసుకుందాం. అరే ఆర్డర్ తీసుకోండి. చోటు చింటూ ఎవరైనా ఉంటే తినడానికి ఏమైనా పెట్టండి. అయ్యో ఆర్డర్ తీసుకో. ధాన్యాలు ఇవ్వండి, భోజనం దొరకదు. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి ఏం తొందర వచ్చింది? అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మగపల్లి వారు వచ్చేసారు. ఖాళీ భోజనం అక్కడ. భోజనాలు అయితే లేవండి మేడం. ఎందుకు? ఎందుకంటే రైతు సెలవులో ఉన్నాడు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? లేదు కదా. ఎందుకంటే మా రైతులకు తెలుసు అందరూ మమ్మల్ని నమ్ముకున్నారని. అందుకే మా నమ్మకం గ్రోమోర్. ప్రపంచం ఎవరిని నమ్ముతుందో వారి నమ్మకం గ్రోమోర్. అకాల వర్షాలు, తుఫాను వైపరీత్యాలకు కదిగులే పడకండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. ప్రకృతి ప్రకోపించిన దుర్ఘటనలు ఏవైనా చింతలన్నీ మీరు ఇక వదలండి. పంటకు బీమా. हमने फसल बीमा योजना को अधिक प्रभावी बनाया, उसके दायरे में ज्यादा किसानों को लाए. ఇప్పటి వరకు 23 కోట్ల పైగా రైతు దరఖాస్తులకు పంట నష్టపరిహారం అందింది. ఖరీఫ్ పంటల బీమా కోసం వెంటనే రిజిస్టర్ చేసుకోండి. బ్యాంక్, బ్రాంచ్ బీమా కంపెనీ, అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ, కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ని సంప్రదించండి లేదా www.pmfpy.gov.in లో ఆన్లైన్లో అప్లై చేయండి. బీమా కంపెనీ ప్రతినిధి ద్వారా ఇంటి వద్దే ఉండి ఎయిడాప్ ద్వారా బీమా పొందొచ్చు. పంట బీమాకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్ 144447కు కాల్ చేయండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. వార్తలకు తిరిగి స్వాగతం. దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తమదైన ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం కోటలు, రాజభవనాలు, దేవాలయాలు, జలపాతాలు, వన్యప్రాణుల అభయారణ్యాలు వంటి వాటితో పర్యాటక ప్రదేశాలకు ప్రసిద్ధి చెందినది. కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లోని వర్షపాతం వలన జలపాతాలను సందర్శించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్న శివసముద్ర జలపాతంపై మరిన్ని విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. కర్ణాటకలోని శివసముద్ర ద్వీపం వద్ద కావేరీ నది 2 పాయలుగా విడిపోవటంతో గగనచుక్కి, భారాచుక్కి జలపాతాలు ఏర్పడ్డాయి. ఈ రెండింటినీ సంయుక్తంగా శివసముద్ర జలపాతంగా పిలుస్తారు. సాధారణంగా వర్షాకాలంలో వీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. సహజ శిలలపై నుంచి ప్రవహిస్తూ చూపరులకు కనువిందు చేస్తాయి. దీంతో వీటిని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరిగింది. దట్టమైన అడవులు, కావేరీ వన్యప్రాణుల అభయారణ్యం మధ్య నుంచి ప్రవహించే ఈ జలపాతాలు ప్రపంచంలోనే అత్యుత్తమ 100 జలపాతాల్లో ఉత్తమమైనవిగా పేర్కొందాయి. 69 మీటర్ల ఎత్తు నుంచి భారాచుక్కి జలపాతం, 90 మీటర్ల ఎత్తు నుంచి గగనచుక్కి క్రిందకు జాలువారుతూ సందర్శకులను అమితానందానికి గురిచేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి సేద తీరేందుకు ఈ జలపాతాలు అనువైన పర్యాటక ప్రదేశాలుగా చెప్తారు. బెంగళూరు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో వీటిని సందర్శించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. రోడ్డు, రైలు, విమానాల ద్వారా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. మైసూర్ నుంచి 80 కిలోమీటర్లు, సోమనాథపుర నుంచి 27 కిలోమీటర్ల నుంచి ప్రయాణించి ఇక్కడకు చేరుకోవచ్చు. ఇవే కాకుండా హంపీలోని పురాతన ఆలయాలు, కూర్గులోని ఎత్తైన కొండలు, మహాశివుని మురుడేశ్వర క్షేత్రం, ప్రశాంతమైన బీచ్లు, పచ్చిక మైదానాలు, చిక్మంగళూరులోని కాఫీ తోటలు కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఈ విధమైన భిన్న ప్రత్యేకతలతో పర్యాటక రంగంలోనూ కర్ణాటక తనదైన ముద్ర వేసుకుంటూ దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తోంది. కరోనా తర్వాత దేశంలో ఆకస్మిక మరణాలపై ఐసీఎంఆర్, ఎయిమ్స్ వంటి సంస్థలు పరిశోధనలు చేపట్టి కీలక విషయాలు వెల్లడించాయి.
ఈ మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని తమ అధ్యయనాలలో తేలినట్లు స్పష్టం చేశాయి. గతంలో అనారోగ్య సమస్యల ప్రభావమే ఆయా వ్యక్తుల మరణాల్లో కీలక అంశమని పేర్కొన్నాయి. ఈ మేరకు అధ్యయనాల నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సీడీసీ, ఎయిమ్స్ పరిశోధనలు చేశాయి. 2023 మే ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పలు ఆసుపత్రులలో సర్వే చేశాయి. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టుండి మరణించిన వారి డేటాను పరిశీలించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత ఈ ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు వెల్లడించాయి. అమర్నాథ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి యాత్ర అధికారికంగా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు జమ్మూ నుంచి కాశ్మీర్ లోయ వరకు మొదటి బ్యాచ్ యాత్రను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. రేపు అధికారికంగా ప్రారంభమయ్యే ఈ యాత్ర 36 రోజుల పాటు కొనసాగనుంది. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో యాత్రికుల భద్రత నిమిత్తం 180 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను మోహరించారు. 4500 మంది భక్తులు మొదటి బ్యాచ్లో ప్రయాణమవుతున్నారు. అయితే భక్తులు అధికారులకు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఈ యాత్ర ఆగస్టు 9న ముగుస్తుంది. గుజరాత్లోని సర్పగంగా సరస్సులో బోటింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గత సంవత్సరం రాజ్కోట్ గేమ్ జోన్, వడోదర, హర్నీ ఘటనల తర్వాత భద్రతా కారణాల వల్ల బోటింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో సరస్సులో నీటి లోతును అంచనా వేసే సర్వేను అధికారులు పూర్తి చేశారు. చుట్టూ కొండల మధ్య విస్తరించిన ఈ సరస్సు సుమారు 100 అడుగుల లోతు కలిగి ఉందని, బోటింగ్ పునః ప్రారంభానికి భద్రతా ప్రమాణాల మేరకు అన్ని అవసరమైన చర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు. పర్యాటకుల రాక పెరిగే అవకాశం కనిపించడంతో స్థానిక వ్యాపార వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక అభివృద్ధికి ఇది అనుకూలంగా మారుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ రియాసీలోని భాగాలో మహిళా రైతు తక్కువ ఖర్చుతో మామిడి సాగు ద్వారా ₹1,50,000 ఆదాయం సంపాదించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధ రంగాల పునరుజ్జీవాన్ని లక్ష్యంగా హోలిస్టిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం HADPని చేపట్టింది. ఈ క్రమంలో అనితా కుమారి లాంటి రైతులకు నాణ్యమైన మొక్కలను, ఇతర ప్రోత్సాహకాలను అందజేశారు. మామిడి తోటలు పెంచుతూ అదనపు ఆదాయాన్ని పొందడమే కాకుండా పచ్చదనాన్ని పెంపొందించడంలోనూ పర్యావరణ సమతుల్యతను మెరుగుపరిచే దిశగా అనిత కృషి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేసింది. కాలినడకన వాహనాలతో ప్రజలు రోడ్లు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీల కోసం ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు తెలియజేయనదేమనగా, నిరంతరంగా కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితులు ఉన్నవి. రాబోయే 3 రోజుల్లో కూడా ఇదే విధంగా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నదని ఫోర్కాస్ట్ రిపోర్టు తెలియపరుస్తున్నందున నది ప్రవాహ ప్రాంతపు ప్రజలందరూ మరియు గ్రామంలో నివసించేటటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగము తెలియపరుస్తూ ఉన్నది. ఎవరైతే ప్రజలు మరి వారి యొక్క రోజువారీ కార్యక్రమంలో పొలాలకి కానీ లేకపోతే వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని గమనించి అవసరమైతే మాత్రమే బయటికి వెళ్లాలని, లేనట్లయితే దయచేసి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలలో ముగిశాయి.
సూచీలు ఆరంభ లాభాలను కోల్పోగా నిఫ్టీ 25,500 దిగువకు చేరింది. ఈ ఉదయం 83,790 పాయింట్ల వద్ద లాభాలలో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 83,935 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. తర్వాత లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుంది. చివరికి 287 పాయింట్ల నష్టంతో 83,409 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 88 పాయింట్ల నష్టంతో 25,453 వద్ద స్థిరపడింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.